హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోకి వెళ్దామండి. ఈరోజు నేను వెల్లుల్లిపాయలతో పులుసు చేశాను. అది ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్రను పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఒక 25-30 వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకొని వాటిని కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత కాస్త పసుపు కూడా వేసుకొని దాన్ని కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. పసుపు కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కట్ చేసినటువంటి టమాటాలని ఇప్పుడు ఇందులో వేసుకొని మనం వీటిని మగ్గనిచ్చుకోవాలి. ఇది మరీ బాగా ఫ్రై కాకూడదు, కొద్దిగా లైట్గా కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆ టమాటాలను కూడా వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది మెత్తగా ఉడకడం కోసం అని చెప్పేసి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా వేసుకొని ఈ టమాటాలు మగ్గడానికి వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత చింతపండు కూడా నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి. చిక్కగా తీసి పెట్టుకోవాలి. దాన్ని కూడా మనం ఇందులో వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు చింతపులుసు బాగా మరగనివ్వాలి. కావాల్సినంత కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ మనకు సరిపడేంత కారం, ఉప్పు కానీ ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. వేసుకొని మరి ఒకసారి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఈ పులుసు అంతా ఇరిగిపోయి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ తీస్తూ మూత పెడుతూ ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి మరియు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ నూనె అంతా పైకి తేలేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల లోపల నూనె అంతా పైకి తేలుతుంది. ఇలా తేలిన తర్వాత మనం కావాల్సినంత కొత్తిమీర ఆకును కూడా వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకును కూడా వేసుకుంటే మనకి వెల్లుల్లిపాయ పులుసు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. నోరు బాగాలేనప్పుడు ఏమి తినాలనిపించినప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎక్కువ కూరగాయలు లేనప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.